హాయ్ అండి, వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబర్లందరికీ. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వినాయక పూజ ఎలా చేసుకున్నామో వీడియో తీసానమాట. చూసేయండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చూసారు కదా, ఒక క్లాత్ మీద పత్రిక మొత్తం నేను పర్చేస్ పెట్టానమాట. పూజకి ఏమేమి కావాలో గుర్తుండదేమోనని అలా ఒక క్లాత్ మీద ముందు రోజే పెట్టుకొని నీళ్ళు చల్లుతూ ఉన్న ఆకులు ఫ్రెష్గా ఉండవేమోనని చెప్పి అది ఆ పత్రిక అనేది ఫ్రెష్గా అనిపించదేమోనని కొంచెం వాటర్ చల్లి పెట్టుకుంటూ ఉన్నాను. ఇదిగోండి మా స్వామివారు గణేశుడు ఎలా ఉన్నాడో. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మా పూజలో ముగ్గురు వినాయకుళ్ళు ఉన్నారనమాట. ఒకటి నేను కొన్నా, ఒకటేమో మా వారికి ఎవరో ఇచ్చారంట. మా నాని కూడా స్కూల్లో ఏదో సెలబ్రేషన్ అయితే వినాయకుడిని చేశాడు. అలా ముగ్గురు అయ్యారనమాట. ముగ్గురిని పందిట్లో పెట్టేశాను, కలసం పెట్టేశాను అనమాట. చూసేయండి, ఇంకా పాలవెల్లి కట్టేసి నీట్గా అలా డెకరేషన్ చేసేసాను. నాకు నచ్చినట్టుగా చేసేసుకున్నాను అనమాట. ప్రసాదాలు చూడండి, కుడుములు, ఉండ్రాళ్ళు, పొంగలి, పూర్ణాలు, గారెలు, పులిహార, వడపప్పు, పానకం, సలివిడి, అదే పాల తాలికలు చేశానన్నమాట. చూసేయండి, వీడియోలో చూసి చెప్పాల్సి వస్తుంది. పొద్దున అడావిడిగా చేసేస్తానమాట. చూసేయండి, కుడుములు, ఉండ్రాళ్ళు, పొంగలి, పాల తాలికలు, పులిహార, గారెలు, ఇంక ఇవేనమాట. ఇంకా అన్నీ అవే కదా మనం ఎప్పుడు వినాయకుడికి చేసేది. మోదకాలు కూడా చేద్దాం అనుకున్నా, ఇంకా టైం లేదు. పాప కొంచెం ఇంకా లేచి గొడవ చేస్తుంది. ఇంకా నాకు వీలున్నంత వరకు ఆ స్వామివారికి చేసేసుకున్నాను అనమాట. బాయ్ బాయ్.